అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ పై సీసీఎస్ లో కేసు నమోదైంది. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 19 లో ఉన్న 10.32 గుంటల భూమి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆ భూమికి తామే యజమానులమని చెప్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, అతని భార్య హర్వీందర్ సింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐ టవర్ నిర్మాణ సంస్థతో ఆర్పీ సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. 2024లో భూ యజమానులకు ఐ టవర్ కు మధ్య విభేదాలొచ్చాయి. 3 ఎకరాల 24 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేసినట్టుగా గుర్తించింది ఐ టవర్ నిర్మాణ సంస్థ. తమ కూతురు అమెరికాలో ఉందని గిఫ్ట్ డీడ్ ను క్యాన్సిల్ చేసిన అరవింద్ కౌర్ అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి డెవలప్మెంట్ కి ఇచ్చారని 2023లో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఐ టవర్ యాజమాన్యం. ఈ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు బ్యాంకు నిర్వాహకులు. ఐ టవర్ నిర్వాహకులు బ్యాంకు లోన్ కు వెళ్లడంతో ఈ మోసం బయటపడింది. అప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్ కావడంతో పలు ఫ్లాట్లను కొనుగోలు చేశారు కస్టమర్లు. బ్యాంకు లోన్ రాకపోవడం, కమర్షియల్ కాంప్లెక్స్ పూర్తి చేయకపోవడంతో 700 మంది మోసపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీసీఎస్ పోలీసులు. ఆర్పీ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఐఏఎస్ ముసుగులో ఆర్పీ సింగ్ 672 మందిని మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తన కూతురు చైతన్య కౌర్ పేరిట ఉన్న 3 ఎకరాల 24 గుంటల భూమిని చట్ట వ్యతిరేకంగా బిల్డర్ కు అగ్రిమెంట్ చేశాడని మండిపడ్డారు. ఇవ్వడం జరిగింది ఆర్పీ సింగ్ గారి మీద. ఈయన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, నేషనల్ హైవే అథారిటీ మాజీ చైర్మన్. ఇతని భార్య పైన హర్విందర్ కౌర్, అలాగే కూతురు మోహిని చావ్లా, వీరిపైన 10 ఎకరాల 32 గుంటలు సర్వే నంబర్ 19 ఖాజాగూడలో 10 ఎకరాల 32 గుంటలు వారు సాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, పేపర్ల ద్వారా, ప్రకటనల ద్వారా చూసి మనందరం దాదాపుగా 672 మంది వారికి ఇష్టానుసారంగా స్క్వేర్ ఫీట్ కొనడం జరిగింది. ఆర్పీ సింగ్ అనే ఒక ఐఏఎస్ ముసుగులో, 3 అక్షరాల ముసుగులో పూర్తిగా ఈ బిల్డింగ్ను సర్వనాశనం చేయడానికి కుట్రలు బన్నుతూ మా అందరినీ మోసం చేసిండు, బిల్డర్ని కూడా మోసం చేసిండు. ఎలా మోసం చేసిండంటే 3 ఎకరాలు 24 గుంటలు వాళ్ళ అమ్మాయి చేతన కౌర్ పేరు మీద ఉంటే, ఆ అమ్మాయి చనిపోతే వాళ్ళ అల్లుడు యాక్చువల్గా దీనికి లీగల్ ఎయిర్ యాజ్ పర్ లా, అలాంటి లీగల్ ఎయిర్ను యూనిలాటరల్ క్యాన్సలేషన్ అల్లుడికి తెలియకుండానే ఇక్కడికి వచ్చి క్యాన్సలేషన్ చేసి